గవర్నెన్స్ తీసుకొచ్చాం. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికార వికేంద్రీకరణ కోసం మండలాలు తీసుకొచ్చాం. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్లీ గ్రామాలకు పోవాలనే ఉద్దేశంతోనే ప్రజల వద్దకు పాలన ప్రవేశపెట్టాం. ఇప్పుడు మీ చేతుల్లోనే పాలన ఉంది. మీ సెల్ ఫోన్లోనే మీకు ఏం కావాలన్నా జరిగే పరిస్థితి వస్తుంది. ఏ సర్టిఫికెట్ మీ ఇంటి పక్కన ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్కి పోక్కర్లేదు. సెల్ ఫోన్లో అడిగితే వాట్సాప్ గవర్నెన్స్ లో ఏ సేవలైనా అందించే బాధ్యత మాది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది, మీరు వచ్చి నాకు చెప్పుకోవాలి. ఒకప్పుడు మీ ఒపీనియన్ తెలియాలన్న కష్టంగా ఉండేది. ఇప్పుడు సెల్ ఫోన్ ద్వారానే ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం, తద్వారా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే పరిస్థితి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం కూడా మనం బడ్జెట్ లో ఇన్ని కష్టాలున్నా 3,22,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాం. ఇంత మునిపే వారు చెప్పినట్టు రాజపూజ్యం, అవమానం గురించి చెప్పాల్సి వస్తే గడిచిన 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అందరికి అవమానాలే. రాబోయే రోజుల్లో ఎవ్వరికి అవమానాలు ఉండవు.